హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాజేష్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వైట్ చెన్నా సలాడ్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను స్మాల్ మిక్సీ జార్ తీసేసుకున్నాను. ఇంకా దాంట్లోకి కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ 1 స్మాల్ గ్రీన్ చిల్లీ, ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసాను. కొంచెం జీరా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఇంక మనం దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. ఇది మనకి హోమ్ స్టైల్ డ్రెస్సింగ్. మనకి సలాడ్స్లోకి మనం డ్రెస్సింగ్ యాడ్ చేసుకుంటాం కదా, ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక నేను అట్లా ఇంట్లో చేసేసుకున్నాను. లేదంటే మనం షాప్స్లో తీసుకొచ్చినవి ర్యాంచ్ ఉంటాయి కదా, హోమ్ స్టైల్ ర్యాంచ్ ఆర్ ఎనీథింగ్ మనం అలా సలాడ్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంక ఇలా నేను ఇంట్లోనే చేసేసుకున్నాను డ్రెస్సింగ్. ఇంకా నెక్స్ట్ మనం దీన్ని ఎలా చేసేసుకోవాలంటే, ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత మనం బాగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయి, మనం సలాడ్స్లోకి ఇలా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇక్కడ దీంట్లోకి వెజిటబుల్స్ అన్నీ మనం బాగా స్మాల్గా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఏమేమి తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను. టమాటో, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, లెట్యూస్ అండ్ బాయిల్డ్ స్వీట్ కార్న్ ఇంక ఇలా తీసేసుకున్నాను. ఇంకా ఇంకా వీటిని యాడ్ చేసేసుకుంటున్నాను. టమాటో యాడ్ చేసుకున్నాను, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ నెక్స్ట్ ఎల్లో క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ లెట్యూస్ యాడ్ చేసేసాను. ఇంకా తర్వాత మనం ఇంకా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ మనం యాడ్ చేసేసుకోవాలి. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇవేంటంటే మనకి న్యాచురల్ కలర్స్ అనమాట. ఇక్కడ మనం 3 రకాల క్యాప్సికమ్ యాడ్ చేసాం కదా, అవన్నీ రెడ్, ఎల్లో, గ్రీన్, అవన్నీ మనకి న్యాచురల్ కలర్స్, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, చాలా మంచిదనమాట. ఇంక మనం ఇవి రాగానే తీసుకుంటున్నాం కదా, ఇంకా అలా అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వైట్ చెన్నా అనమాట. ఇవి నేను ముందు రోజు నానబెట్టేసుకొని ఇంకా ఇలా మనం ఉడికించి పెట్టేసుకోవాలి. ఇంకా అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మనం ఇంట్లోనే చేసేసుకున్నాం కదా డ్రెస్సింగ్, నేను ఇంకా అది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కుకుంబర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను ఇలా మిక్స్ చేశాక నాకు కుకుంబర్ గుర్తొచ్చింది. ఇంక నేను తర్వాత కుకుంబర్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా మనం ఇంకా సాల్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా మనకి పెప్పర్ యాడ్ చేసుకోవాలి కొంచెము. ఇంకా నెక్స్ట్ పులుపుదనం కోసమని నిమ్మకాయ పిండుకోవాలి. మనకి పులుపు, సాల్ట్ ఇవన్నీ కలిస్తే మనకి సలాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇలా చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కనుక మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియో ఇలా చాలా బాగుంది. స్వీట్ కార్న్ కూడా యాడ్